చర్చిస్తూ ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా నడుస్తూ ఉంది. ఏంటి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు స్థానిక సంస్థల గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఏదైతే సర్వేలు చేసిండో ఆ ఇష్యూలో ఎట్టి పరిస్థితుల గతంలో ఏదైతే సర్పంచులు టర్మ్ అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్లీ వరకు కూడా ఉండే కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి దాని గురించే ఇది కొంచెం వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు చర్చిస్తుండ్రు కాబట్టి వితిన్ నో టైంలో డిసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా అంటే జనరల్గా ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నారంటే రేపు వీళ్ళకు వ్యతిరేకం అవుతుందా కాదా అనేది తర్వాత మాట. జనాలకు ఏది అవసరమో అది చేస్తారు. ఖచ్చితంగా రేపు ఇప్పుడు ఈరోజు జరిగే మంత్రివర్గ నిర్ణయంలో ఏదైతే ఉందో ఖచ్చితంగా దాంట్లో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి అది డేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మంత్రివర్గ విస్తరణ కూడా కాలేదు అని చెప్పి పదే ఇప్పుడు అనలిస్ట్ గారు అన్నారు. ఇప్పుడు నిజంగా మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్ని బాధ్యతలు చేస్తారు? నేను రవి గారు ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే మొన్న రీసెంట్లీ జరిగేది ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు చేసింది కాబట్టి ఆపడం జరిగింది. అండ్ ఇంకోటి హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అక్కడ ఎవరికి మంత్రి పదవులు వచ్చినాయి అది ఆల్రెడీ రిజర్వ్లో చేసి పెట్టిండ్రు. వాళ్ళని సెలెక్ట్ కూడా చేసి పెట్టిండ్రు. వాళ్ళు అనేది కూడా గతంలో చాలా డిబేట్లలో మనం పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అవే పేర్లకు వస్తాయి అనేది కూడా మాకు విశ్వాసం. ఖచ్చితంగా అది ఆల్రెడీ హైకమాండ్ రిజర్వ్లు పెట్టింది చాలా. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీస్ ఏమంటుంది వీళ్ళకి ఇస్తే వాళ్ళంతా సంజాయించాలా, వాళ్ళకి ఇస్తే కార్యక్రమం చేయట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ ఇది సంవత్సరాల పార్టీ ఎప్పుడేం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ కి బాగా కాబట్టి అయితే వాళ్ళు ఈ రోజు ఆపి పెట్టడానికి కూడా కారణం ఏంది? ఇప్పుడు మీరేదైతే లేవనెత్తిన ప్రశ్నకి జవాబు వాళ్ళకి ఎవరెవరు ఉంది. ఇప్పుడు సపోజ్ రవి గారికి ఇచ్చాను, పశుపతి గారు నాకు రాలేదు అని అరుస్తారని పశుపతి గారిని కూడా ముందు కూల్ చేస్తుంది. అదంతా చేస్తే అందరు కూడా సద్దిమంగుతారు. ఇవన్నీ ఏమంటారు టీ కప్పులో తుఫాన్ లాగా జరిగిపోతుంది. ఏం కాదు. అప్పటి కాంగ్రెస్ కి ఇప్పుడు కాంగ్రెస్ మార్పులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో మార్పులు అలా కనపడలేదు. ఎవరైతే వాళ్ళకి పదవులు రాని వాళ్ళు మేము రిజైన్ చేస్తామన్నట్టు ఉద్దేశంతో కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా అంటే పార్టీ అధిష్టానాన్ని బెదిరిస్తున్నట్టు లేదు. అంటే రవి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మళ్ళీ రంగారెడ్డి గారు అనలేదు ఆ మాట అన్నారు. కానీ ఆయన ఇంకొక మాట అన్నాడు, ఒకవేళ నేను బీసీకి ఇస్తారంటే నేనే రిజైన్ చేస్తాను, ఒక మంత్రి పదవిని ఇవ్వాల్సిందని చెప్పారు. ఆల్రెడీ మన దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, ఇంకో మంత్రి పదవి కంపల్సరీ ఇవ్వాలని వాళ్ళు కూడా పట్టుపడతా ఉన్నారు. తప్పేం లేదు. ఆల్రెడీ వాళ్ళ జనాభాను బట్టి జనరల్ గా ఇవ్వాలా ఆరు ఎంపీ సీట్లలో కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది ఓపెన్ గా కూడా చెప్పిండ్రు. ఎన్ని రావాలా ఏం జరగాలని. ఇప్పుడు అట్లా అనుకుంటే వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఇంట్లో 3 పొజిషన్స్ వచ్చినాయి అనే రకంగా మాట్లాడుతుంటారు. కీలక విషయాలు వస్తే జానారెడ్డి గారు కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ ఏంటండి ఇది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ వాళ్ళ భార్య ఎమ్మెల్యే. అయితే ఒకటి ఏమంటే గతంలో 2014 కి ముందు నేనే స్వయాన హైకమాండ్కి లెటర్ రాయడం జరిగింది. అప్పట్లో ఆ తర్వాత మీరు చూడండి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి తప్ప 2 టికెట్లు ఎవరికి వెళ్ళలేదు. మళ్ళీ మొన్న 23 ఇప్పుడు మొన్న 23కి ఇచ్చిండ్రు. నేను 14 మాట చెప్తాను. 14 and 18 ఇవ్వలేదు ఎవరికి కూడా. మీరు కావాల్స్తే లిస్ట్ చెక్ చేసుకోండి. హైకమాండ్కి నేను రాసిన దానికి వాళ్ళ ఖచ్చితంగా నాకు రిప్లై కూడా పంపించడం జరిగింది. ఈవెన్ రాహుల్ గాంధీ దగ్గరికి కూడా నాకు రిప్లై రావడం జరిగింది ఏఐసిసి లెటరేట్ మీద. ఓకే అని చింతన సభ ఏదైతే చేసిండ్రో అప్పుడు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఒక క్యాండిడేట్ కి ఒక ఫ్యామిలీలో ఒకటే టికెట్ ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయం కూడా ఫెయిల్ అయింది కదా. అదే సార్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు గతంలో రాయడం 2 టర్మ్లు ఓకే ఇవ్వలేదు వాళ్ళు. కానీ మొన్న 23కి మట్టుకు ఇక అది ఈక్వేషన్ ని బట్టి ఇచ్చిండ్రా ఏ రకంగా ఇచ్చిండ్రా అనేది వాళ్ళు ఏదైతే చింతన సభలో తీసుకున్న దాన్ని నిర్ణయం అది రివర్స్ అయింది. అది రైట్. రామూర్తి గారు అదే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీరు ఇందాక చాలా గట్టిగా వాదించారు. అది ఎంత దారుణంగా అది పరిగణించారు మీరు. సో ఏంటి నిజంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిజంగా ఈరోజు ఆ ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి చెందట్లేదనే ఉద్దేశంతో మాట్లాడారు. సో గతంలో మీరు కూడా గ్రామాల వారీగా విభజించారు, చాలా గ్రామాలను సృష్టించారు. సో అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయగలిగారు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు? మేము గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసాం అన్నది ప్రతి గ్రామంలో మా ఆనవాళ్ళు కనబడుతుంది.
ఎందుకంటే మేము ఏ విధంగా వెలుతురు చీకట్లో ఉన్న తెలంగాణ గ్రామాలను వెలుతురులోకి తీసుకొచ్చినాము, ఎల్ఈడి వేసినాము, సరే ఏదైతే ఏదైతే విలేజ్ సంబంధించిన ఏదైతే కూడళ్లలో కూడా ఎల్ఈడి సంబంధించిన లైటింగ్స్ వేసినాము. అదే విధంగా ప్రతి గ్రామంలో ఏదైతే మనం కంప్లీట్ గా వైకుంఠ ధామాలు కట్టాము, అదే విధంగా సిసి రోడ్లు వేసాము, అదే విధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి నీళ్లు తీసుకెళ్లాము, అదే విధంగా మిషన్ కాకతీయతో ప్రతి గ్రామాల్లో చెరువును బాగు చేశాము. అదే విధంగా చాలా అంశాలు ఉన్నాయి, క్రీడా మైదానాలు కానీ, అదే విధంగా ఎన్నో చేశాం గ్రామాలకు. ఇప్పుడు సరే మేము వచ్చిన తర్వాత మేము ఏం చేసినాం అన్నది గ్రామ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల ఎలక్షన్స్ పెడితే తెలిసిపోతుంది. ఎందుకంటే మేము ఏం చేసినాం అన్నది మేము పట్టుకొని పోతాం. ఈ 18 నెలల్లో మీరు ఏం చేసినారని మీరు పట్టుకొని పోండి. ఎవరికి ఓట్లు వేస్తారో అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఏ నిర్ణయం అయినా మేము తూచా తప్పకుండా మొన్న పాటించినా ఇప్పుడు పాటిస్తాం. ఎందుకంటే